ఎంఏలు బిఈడీలు బిఏ ఎంటెక్ బీటెక్లు అన్నీ చదివారు. ఆ చదివిన వాళ్ళకి కనీసం అటెండర్ పోస్టులైనా మా ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చి ఉండాలి కదా, ఇచ్చుంటే బాగుండును. మేము కడు పేదరికంలో నుండి బంగారాలు అమ్ముకొని పొలాలు అమ్ముకొని పిల్లలకి ఎంతో ఆశతోనే చదివించుకుంటాము. ఆ చదివించిన ఆశ అంతా కూడా నిరాశ చేస్తున్నారు. డిగ్రీలు చదువుతున్నారు, డిగ్రీ కాలేజ్ నుంచి రిలీవ్ అయిపోతే బతకాలో సచివాలో అన్న దారి లేకుండా అయిపోతున్నారు. వాళ్ళే ఇప్పుడు పొలం పనిక దిగలేరు, పొలం బురద రాసుకోలేరు, గడ్డకెళ్ళి 2 బిందెలు నీళ్లు మొయ్యలేరు. వాళ్ళే బతకలేరు. వాళ్ళ పిల్లలకి ఏం బతికిస్తారు? వాళ్ళ పిల్లలకి ఎలా బతికించుకుంటారు? అలాగని ఎంతమంది తల్లులు ఏడుస్తున్నారో, వందలాది వేలాది మంది తల్లులు కడుపుకోత ఎవరు తీరుస్తారు? పేదరికమైన బతుకుల నుంచి ఎవరు బయట లాగుతారు అని అడిగారు. పేరుతో స్టార్ట్ చేస్తాను. నా పేరు పట్నాయన్ మచ్చమ్మ. నేను ఆంధ్ర వనవాసి కళ్యాణాశ్రమం స్టేట్ వైస్ ప్రెసిడెంట్. అతిథులు మన హోమ్ మినిస్టర్ గారు మంగళపూడి అనిత గారు ఈరోజు కార్యక్రమం చేశారు. వారు మాట్లాడిన మాటలను ఉద్దేశించి నా ఒపీనియన్ నేను చెప్పబోతున్నాను. ఏంటంటే గంజాయి కోసం ఈరోజు అనేక విషయాలు చెప్పారు. ఆ గంజాయి పంట ఎందుకు పండిస్తున్నారు, ఆ పంట వల్ల ఉపయోగమో దానివల్ల నష్టమో అన్నది మా గిరిజనులకు తెలియదు. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఈరోజు అనేక పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు, చదువుకున్న ఉపయోగం లేదు. దానివలన దాన్ని ఉద్దేశించి ఇంత చదివినా మాకు బ్రతకడానికి ఉద్యోగ అవకాశాలు లేకపోవడంతో మేము గంజాయి పంటను పండించుకొని బతకాలనుకొని పండించుకోవడమో లేదంటే దాన్ని తీసుకెళ్ళి మనం అమ్ముకోవడమో చేస్తున్నాం. ఆ చదువుకి తగినంత ఒక ఉద్యోగం ఇచ్చినట్లయితే ఈ గంజాయి పంటను ఎందుకు పండించవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రతి ఒక్క విద్యార్థి కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మొన్న గిరిజన భవన్లో ఈ యొక్క డిఎస్సి పరీక్ష రాసిన పిల్లలందరూ ఒక సమావేశం పెట్టుకున్నారు. ఆ పిల్లలు మాట్లాడిన మాటలకు నాకు కడుపు ఎంతో బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఆవేదన, మా తల్లిదండ్రులు పేదవాళ్ళు, వాళ్ళు కాస్త ఉన్న భూమి ముఖాన్ని అమ్మి మాకు డైట్ అని బీఈడ్ అని చదివినా మాకు ఆ చదువు వల్ల ఉపయోగం లేదు. కాబట్టి కనీసం ఈ డిఎస్సి పోస్టులకు మాకు తగిన ఉద్యోగమైన వస్తే బ్రతుకుతామన్న ఆశతో మా పిల్లలు ఉన్నారు. కానీ ఇప్పుడు తీసిన తగినంత పోస్టులు లేకపోవడంతో మానసికంగా వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చనిపోవడానికి కూడా వాళ్ళు పడిన అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను కళ్ళారా చూసాను, చెవులారా విన్నాను. పిల్లల యొక్క ఆవేదన నాకు ఆ రోజు రాత్రి నిజంగా ఇంటికి వెళ్ళిన తర్వాత నిద్ర పట్టలేదు. ఆ పిల్లలకి చూస్తే రేపటికి ఏమైపోతారన్నో బాధ నాలో కలిగింది. ఇటువంటి కారణాల వల్ల ఈరోజు గంజాయో లేకపోతే మరొకటి అమ్మడమో కొనడమో లేకపోతే పండించడం చేసుకోవాలి, బ్రతకవచ్చు అన్న ఆలోచనతో గంజాయి పంట పండించేది తప్పితే గంజాయి వల్ల మేము ప్రయోజకులు అవుతామన్న ఉద్దేశం అయితే ఏ యొక్క గిరిజనుడికి లేదు అని నా యొక్క భావన.